అందరికి నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మరి ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మరొక మట్టిలో మాణిక్యం రావడం జరిగింది. సో తను పాటలంటే ఎంతగానో ప్రేమో, ఎప్పటి నుంచో నేను పాడతా. సో పల్లె పాటలతోటి మనందరినీ మొత్తం పల్లెటూరు వాతావరణానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో పరిచయం చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా. ఏమైనంత చిన్నగా మాట్లాడుతున్నారు? చాలా యాక్టివ్ గా మాట్లాడాలి. మిమ్మల్ని చూసి మాకు ఇంకా యాక్టివ్ రావాలి. కొంచెం భయం ఉంటది. ఎందుకు భయం? ఏం భయం? కొత్తగా కదా మేడం. కొత్త ఏం కాదు, మీరు పెద్దవాళ్ళు, అసలు భయపడొద్దు. ప్రాక్టీస్ నాకు ఇవాళ వస్తే అది రాగమాగా ఉంటది కదా. ఏమా ఇంట్లోనే పాడుకుంటారు కదా, ఇంట్లో డోర్లు వేసుకొని పాడుకుంటారా? గట్లనే గిడ కూడా గిట్లనే మనం డోర్లు క్లోజ్ చేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, గట్లనే పాటలు పాడేసేయండి, ఏ భయం ఉండకుండా. సరే మేడం. సో ఎక్కడి నుంచి? ప్రజ్ఞాపూర్ అవతల మనది ఎక్కడ? వంగపల్లి. పేరు? జిల్లా సిద్దిపేట, మండలం మద్దూరు, గ్రామం వంగపల్లి. ఓకే. పేరు? రాజవ్వ. ఎంత మంచి పేరు పెట్టిరు. చిన్నప్పటి నుంచే రాజమని అని పెట్టిరు చిన్నప్పుడు. ఇక మా నాన్నమ్మకు రాక రాజా అని పిలిస్తే అదే రాజవ్వ పోయింది. అయ్యో, పెళ్లిలో కూడా మరి పెళ్లి కార్డు మీద కూడా రాజవ్వ అని వేసిరా? ఓ అమ్మ, ఏంది అవన్నీ పెళ్లి చేసుకుంటుండేది అనుకోలేదు ఎవరు? ఏమనుకోలేదు. సో రాజవ్వ, మీ చీర అయితే చాలా బాగుంది, మస్తు నచ్చింది. వర్క్ గాని చీర గాని. అంతకంటే మంచిగా కడతారు మేడం. అంతేనా? మీరా? మేము రోజు ఇవి. సో మరి చీర అయితే బాగుంది. ఫస్ట్ పాట అందరు దేవుళ్ళ మీద స్టార్ట్ చేస్తారు, తర్వాతకి మనం దేవుళ్ళ మీద మొదలు పెడతాం, కానీ చీరల మీద ఒక పాట మొదలు పెట్టాలి, సరేనా? ఫస్ట్ దేవుంది వాడతా, ఫస్ట్ మీద తర్వాత. ఇప్పుడు చీర మీద వాడండి, తర్వాత దేవుని మీద వాడండి. ఎర్ర చీర తెత్తా, ఎర్రన్ని రేఖ తెత్తా, నువ్వు వెనక కన్నా చూడవే పిల్లో మంజుల, నువ్వు వెనక కన్నా చూడవే పిల్లో మంజుల. ఎర్ర చీర వద్దు, ఎర్రన్ని రేఖ వద్దు, నేను వెళ్ళిపోతా ఉన్నారో బావో బాలయ్య, నేను వెళ్ళిపోతా ఉన్నారో బావో బాలయ్య. పచ్చ చీర తెత్తా, పచ్చన్ని రేఖ తెత్తా, నువ్వు పక్క కన్నా చూడవే పిల్లో మంజుల, నువ్వు పక్క కన్నా చూడవే పిల్లో మంజుల. పచ్చ చీర వద్దు, పచ్చని రేఖ వద్దు, నేను వెళ్ళిపోతా ఉన్నారో బావో బాలయ్య, నేను వెళ్ళిపోతా ఉన్నారో బావో బాలయ్య. శదమంటే జాబు లేదు, బాలుకు నూనె లేదు, నీ బడాయి అందిరో బావో బాలయ్య, నీ బడాయి అందిరో బావో బాలయ్య. నీకు మల్లె పూలు తెస్తా, నీకు జడాలోన పెడతా, నీ జడానన్న చూపవే పిల్లో మంజుల, నీ జడానన్న చూపవే పిల్లో మంజుల. సో రాజవ్వ, చీర మీద వాడంటే నా మీద వాడతారా? చీర మీద అంటారు కదా మేడం. సరే, చీరల మీద వాడన్నా మరి ఇంకోటి. ఇవి కూడా చీరలేగా, చీరల మీద వాడతారా ఇంకోటి? సరే పాడండి. గుండముల తానలాట, గుడి చుట్టూ పూజలాట, నీకు తెచ్చిన సీరే ఎర్ర పట్టు సీరే, కట్టలేదు ముట్టలేదురా నల్ల నాగులయ్య, గడలన్న ఇప్పలేదురా నల్ల నాగులయ్య. నేను తెచ్చిన సీరే ఎర్ర పట్టు సీరే, కడలన్న ఇప్పుకవమ్మో నల్ల నాగులమ్మ, నువ్వు కట్టుకొని రవమ్మో నల్ల నాగులమ్మ. అయ్యవ్వలేని వాడా అల్లారి పుట్టువాడి, నువ్వు అట్లా ఉంటివో నల్ల నాగులయ్య, నువ్వు సీర ఎట్లా తెస్తివో నల్ల నాగులయ్య. అయ్యవ్వలేకున్నా అల్లారి పుట్టువాడి, నేను కూలినాలు చేసి నీకు సీర కూడా తెస్తినే నల్ల నాగులమ్మ, నువ్వంటే నాకు ఇష్టమే నల్ల నాగులమ్మ. ఎర్ర చీర కట్టి మన ఎర్ర బస్సు ఎక్కి ఎముడాల పోయి వద్దమే నల్ల నాగులమ్మ, మొక్కులు మొక్కి వద్దమే నల్ల నాగులమ్మ. గుండముల తానలాట, గుల్లేని పూజలాట, టమ్మాన కోడలాట, మన మొక్కులన్నీ మొక్కుదమే నల్ల నాగులమ్మ, మన నిమ్మలంగా వద్దమే నల్ల నాగులమ్మ. నువ్వు తెచ్చిన సీరే పచ్చ పట్టు సీరే, కట్టలేదు ముట్టలేదురో నల్ల నాగులయ్య, గడలన్న ఇప్పలేదురో నల్ల నాగులయ్య. నేను తెచ్చిన సీరే పచ్చ పట్టు సీరే, గడలన్న ఇప్పుకవమ్మో నల్ల నాగులమ్మ, నువ్వు కట్టుకొని రవమ్మో నల్ల నాగులమ్మ. అయ్యవ్వలేని వాడా అల్లారి పుట్టువాడి, నువ్వు అట్లా ఉంటివో నల్ల నాగులయ్య, నువ్వు చీర ఎట్లా తెస్తివో నల్ల నాగులయ్య. అయ్యవ్వలేకున్నా అల్లారి పుట్టువాడి, నేను కూలినాలు చేసి నీకు చీర కూడా తెస్తినే నల్ల నాగులమ్మ, నువ్వు అంటే నాకు ఇష్టమే నల్ల నాగులమ్మ.
మనం పచ్చ చీర కట్టుకొని పచ్చ బస్సు ఎక్కి మనము పట్నాము తిరిగి వద్దామో నల్ల నాగులమ్మ, పట్నాము చూసి వద్దామో నల్ల నాగులమ్మ. పట్నాము తిరిగి మనము అయ్యవ్వను కలిసి అన్నదమ్ములా కలిసి మనం మందలిచ్చి వద్దామో నల్ల నాగులమ్మ, మన నిమ్మలంగా వద్దామో మల్ల నాగులమ్మ. సరే సో మొత్తానికైతే పచ్చ చీర కట్టుకున్నారుగా, గడ నిప్పలేదని చెప్పారు. గడలంటే దారాలా? మడతలు మడతలు. గడలు అంటారా మడతల్ని? నేనేమో దారం ఉంటది కదా దానికి, చీర కొత్త చీరకు ఓపెన్ చేయకుండా ఉంటది కదా అదేమో అనుకుంటున్నా. కాదు, మడతలు ఇప్పుడు. మడతలు ఇప్పుడు. సో మొత్తానికైతే మంచిగా వాడుతున్నావు, పాటలు బాగా పట్టుకొచ్చినావు. సో ఏం చేస్తారమ్మా మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఇప్పటికి? ఓకే, బాగానే ఉంది. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. పెద్దోళ్ళేనా? పెళ్ళిళ్ళు అయినాయి. కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ కొడుకు. మొత్తానికైతే మంచి సెట్ చేసేసినావు ఫ్యామిలీ. సో ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నావా? పనిలో పోతూనే ఉన్నారా? పోతాం మేడం. ఏమేం పనులు చేస్తారు? నాటేస్తాం, వరి కలుతాం, అన్ని నాటేస్తారు, వరి కలుతారు, అన్ని పనులు చేస్తాం. చెప్పాలి అవి అన్ని ఇక మొన్న వడ్లు కాంట పెడితే ఇక అయిపోయినాయి. దుమ్ము నోట్లే పోయి జర అట్లా సర్దిలాగా అట్లా అనిపిస్తుంది. ఎండలు బాగున్నాయి కదా, ఎండల్లో వేసడి అవుతుంది మేడం. అవును, ఒడ్ల పని అంటేనే ఎండల కదా, మస్తు ఇబ్బంది అవుతుంది. ఎప్పటికి ఎండకు కరువు పనికి అటు ఇటు పోతాం. మొత్తానికైతే ఖాళీగా ఉండరు. ఇంకేమైనా చేసినప్పుడు నాకు మనమడు పుట్టిండు, 21 వారం రోజులే ఉన్నాయి. అందుకే చెప్పినారా అని. అవునవును, అప్పుడు అన్నారు. ఇప్పుడు మీ కొడుకుకా బిడ్డక? కొడుకు. బిడ్డకు 6 సంవత్సరాలు అయ్యారు ఇట్లా. కొడుకు ఇప్పుడు 2 నెలల అంతే. అంతే. సో హ్యాపీగా మేడం. మనవాడు కదా, హ్యాపీగానే ఉంటాడు. బిడ్డ ఫస్ట్ మన్మరాలు, ఇప్పుడు మన్మడు. ఫుల్ హ్యాపీ. సో మరి ఇలాక పాటలు పాడమంటే ఫస్ట్ నేను దేవుని పాట పాడతా, దేవుని పాట పాడతాను. ఏదో ఒకటి దేవుడిది స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు దేవుడి పాట పాడు. సరే మేడం. ఏ దేవుని మీద పాడతారు? రాజన్న దేవుని మీద. అమ్మా, అందరు రాజన్ననే. రాజవ్వ రాజన్న. సరే పాడండి. కట్ట మీద ఎన్ని గాటలను మారెందరు గలను, ఎన్ని గాటలను మారెందరు గలను, సెరల శామంతిలు ఎన్ని పూసినయ మారెన్ని కాసినయో, ఎన్ని పూసినయ మారెన్ని కాసినయో, శతిల చెమ్మును చూసి నవ్వుతివే గంగువా గంగు గౌరమ్మ, నవ్వుతివే గంగువా గంగు గౌరమ్మ, నిన్ను చూసి నవ్వుట నాదిరే లౌనవా స్వామి శంకర, నాదిరే లౌనవా స్వామి శంకర, శంఖజోలెల చూసి నవ్వుతివే గంగువా గంగు గౌరమ్మ, నవ్వుతివే గంగువా గంగు గౌరమ్మ, నిన్ను చూసి నవ్వుట నాదిరే లౌనవా స్వామి శంకర, నాదిరే లౌనవా స్వామి శంకర, నిలవాడు నిలవాడు నిందేవా నింది నా మనసే సెందింది, నిందేవా నింది నా మనసే సెందింది, ఏమి నిందలివందే ఎలదీనా మీదవా కలదీనా మీద, ఎలదీనా మీదవా కలదీనా మీద, కానీ నిందలివందే కాంతాని మీదవా శాంతాని మీద, కాంతాని మీదవా శాంతాని మీద. మొత్తానికైతే మనసులు ఉంది, మనసులు చెంది పదాలు చాలా బాగున్నాయి. సో అమ్మ మరి పాటలకు వెళ్ళిపోతే మనం ఎక్కడ ఎవరి దగ్గర ఎక్కువ నేర్చుకునేది పాటలు? మా అమ్మ ఇట్లా వాడుకునే. అమ్మ వాడేదా? ఇప్పుడు ఉందా అమ్మ? లేదు, 6 సంవత్సరాలు అవుతుంది. అంతే. వాళ్ళు వాడుకుంటా అంటే ఇందును అప్పుడు ఇందులో ఏం చదువుకోలేన్నారు కదా? చదువుకోలేదు, మా తమ్ముళ్ళ పట్టుకుంటే సరిపోయింది. పెద్దోళ్ళు అయ్యుంటే ఇదొక బాధ. అప్పుడు మా నాన్న లేడు, మా తమ్ముళ్ళు పట్టుకొని వాళ్ళు స్కూల్ వెళ్ళంగానే నన్ను పని తీసుకుపోయింది మా అమ్మ. నాన్న చిన్నప్పుడు చనిపోయిందా? ఇక మా చిన్న తమ్ముడు సంవత్సరపోడు అప్పుడు. అబ్బా అబ్బా, సంవత్సరానికి చనిపోయింది. చాలా కష్టపడి సాధింది. మా చిన్న తమ్ముడు పెళ్లి కాలే ఇంకా. పుట్టే ఒక సంవత్సరం అయింది. సంవత్సరమే. ఇప్పుడు కాలేదా? ఇంకా కాలే. ఓకే. సో అమ్మనే మరి ముగ్గురిని సాగిందా? మా అమ్మనే. ఎంతమంది మీరు? ముగ్గురం, 2 తమ్ముళ్ళు, నేను ఒకదాన్ని. ఆమె మా చిన్నాన్న బిడ్డ. చిన్న 4 నాయనలు, పెద్ద ఆయనకు 4 కొడుకులు. ఇక వీళ్ళు 2 కొడుకో బిడ్డ, చిన్న నడుము నాయనకు, చిన్న నాయనకు కూడా కొడుకో బిడ్డ, మేము ముగ్గురం, 2 తమ్ముళ్ళు, నేను.
సో మొత్తానికైతే నాన్న లేడు కాబట్టి ఇద్దరు తమ్ముళ్ళని బడికి పంపించేది, పని పంపించింది. తీసుకుపోయేది. ఇప్పుడు పెద్ద తమ్ముడు కండక్టర్ మంచిగానే ఉన్నాడు. ఉమ్. చిన్న తప్పుడు ఇప్పుడు టీచర్కు రాస్తుండు, ఇంకా వస్తలేదు. మరి అనుకుంటారా మా అక్క మమ్మల్ని ఎంతవరకు చదువుకొని, అంటే మా అక్క చదువుకోకుండా మమ్మల్ని కష్టపడి బడికి పంపించి పనికి పోయింది కాబట్టి మేము అనుకుంటారు. ఈ రోజుల మా ఆయన కూడా లేడు కదా, ఇబ్బంది పడతారు ఇక. లేడు కదా అని ఆలోచన. ఇప్పుడు మంచిగా చూసుకుంటారులే. మంచిగా రాసుకుంటారు.